ఎబినేసరే ఎబినేసరే ఇన్నాళ్ళ వరై నీకే స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము దేవుని వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాల వరకు చదువుకుని మనము ముందుకు వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాల వరకు చదువుకుందాం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యమును దీవించి బలపరచునుగాక. ప్రియులారా, ఈ వాక్యము చదివినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఏంటబ్బా, యేసుక్రీస్తు ఇలా అన్నాడు వారి అమ్మగారి గురించి, వారి సహోదరుల గురించి అని మనము అనుకుంటాం, అనిపిస్తుంది. ఇది స్వార్థము లేని ప్రేమ, స్వార్థము లేని బాధ్యత, సమాజం కొరకు జీవించటం. మనిషి యొక్క జీవితంలో మనిషి ఎందుకు పుట్టాడో మనిషే గ్రహించటం లేదు. పుట్టాను, ఆ తర్వాత మనం పాపము చేయటం, స్వార్థముతో బ్రతకటం, ఏదో సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉండడం, అందుకొరకు తప్పిదాలు చేస్తూ ఉండడం, చివరికి మరణించటం, నిత్య నరకానికి వెళ్ళడం. ప్రియులారా, అందుకేనా జీవితం? దాని కొరకేనా ఈ జీవితం? మదర్ తెరెసా జీవితంలో ఆమె తన కుటుంబము కంటే సంఘ సేవ కొరకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు లేరు, 2 అక్క చెల్లెళ్ళే. అయినప్పటికీ నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నా కుటుంబం కంటే సమాజమును, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నా. ప్రియులారా, యేసుక్రీస్తు లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు. ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుప్రభువు వారి యొక్క బాధ్యత, యేసుప్రభువు వారి యొక్క బరువు, యేసుప్రభువు వారి యొక్క ప్రేమ మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా, ఏమిటి స్వార్థ ప్రకటిస్తున్నాడు? దేవుని వాక్యం చెబుతూ ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, మంచి పని చేస్తున్నాడు. అనగా యేసు ప్రభు చేసేది అంతా పరలోక రాజ్యాన్ని గురించి,
పరలోక రాజ్యాన్ని గురించి చెప్పటం. చాలామంది సిరి సంపదల గురించి మాట్లాడతారు, లోక సంబంధమైన సంపద గురించి మాట్లాడతారు, ఒక విధంగా చెప్పాలంటే బ్రతుకుదేరు గురించి మాట్లాడతారు, ఎలా బ్రతకాలి అని మాట్లాడతారు. అలాగనుకుంటే మొన్న కర్నూలు నుంచి వచ్చేటువంటి అంటే బస్సు విషయం మనం ఎరుగుదాము, బెంగళూరు వచ్చేటువంటి బస్సు. అదే రీతిగా తెలంగాణలో బస్సు ఆర్టీసీ బస్సు వెళుతూ 21 మంది చనిపోయారు. 3 ఆడపిల్లలు, ఒకే కుటుంబస్తులు చనిపోయారు. వారు ఏమనుకోవాలి, ఏమనిపిస్తుంది అంటే వారి ఆశలేంటి, వారి కోరికలేంటి? మనిషి ఆశ, మనిషి కోరిక, మనిషి యొక్క తత్వాలన్నీ కూడా భూమి మీద బైబిల్ గ్రంథంలో అయితే మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ ఎవరున్నారనగా క్రీస్తు ఉన్నాడు, దేవుడున్నాడు. అక్కడ మనకు స్థానం ఉన్నది. ఈ భూలోకములో అయితే ప్రపంచమంతా కూడా భూమిని ఆక్రమిస్తూ ఉంది. ఎవరనగా ధనవంతులు, ధనము కలిగిన వారు, బలము కలిగిన వారు, రాజకీయవేత్తలు లోకాన్ని ఆక్రమించుకుంటున్నారు. అయితే ఇది తాత్కాలికమైనటువంటి భూమి అని, తాత్కాలికమైన జీవితం అని తెలిసి కూడా, అందరికీ తెలుసు, అయినప్పటికీ కూడా ఆ రీతిగా బ్రతకరు. దేవుని బిడ్డలమైన మనము తీర్మానం చేసి ప్రభు కొరకు జీవించటం అన్నది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి, భారం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము చేయగలం. ఇప్పుడు ఇలారా తల్లి అయిన మరి అక్కడ ఉన్నది, సహోదరులు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తాం. తండ్రి మాత్రం అక్కడ. శిలువలో కూడా యేసు ప్రభువు వారు మరణించే సందర్భంలో అక్కడ కూడా యోసేపు కనిపించడు, మరియ మాత్రం కనిపిస్తుంది, యోసేపు కనిపించడు. అంటే ఆ సందర్భానికి ఆయన లేడు అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఉంటే శిలువ దగ్గరికి ఆయన వచ్చేవాడు. యేసుప్రభు వారి తల్లి, యేసుప్రభు వారి సహోదరులు అక్కడ నిలిచి ఉన్నారు. యేసుప్రభు వారు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజున సమయం ప్రతి ఒక్కరికి వాల్యుబులే, అప్పటికంటే ఇప్పుడు వాల్యుబులే. నేను అంటాను, సమయం అన్నది ఎప్పుడు కూడా ఎవరీ టైం ఇట్ ఈస్ వాల్యుబుల్. ఎప్పుడు కూడా సమయం అన్నది వాల్యుబుల్. అంటే సమయం అన్నది తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. 1 గంట మనకు మిస్ అయినది అంటే ఆ గంట మనకు తిరిగి రాదు. చాలా విలువైనది సమయం. ఆ సమయాన్ని దేనికి ఉపయోగిస్తూ ఉన్నాం? కొందరు సినిమాలు చూస్తూ ఉంటారు, కొందరు 24 గంటలు ఫోన్ చూస్తూ ఉంటారు, కొందరు వ్యర్థమైనటువంటి సంభాషణ, అలనాడు బారగడ్డని, సెస్ అని, ఇలాంటి రకరకాలుగా ఆడుతూ ఉంటారు. వీటి ద్వారా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు, పుట్టించాడు. కాబట్టి ఆ వాల్యుబుల్ సమయాన్ని ఎలా గడపాలో జ్ఞాపం చేసుకుంది. ఆ వాల్యుబుల్ సమయాన్ని ఎలా గడపాలో జ్ఞాపం చేసుకుందాం. ఎంత మంచిదో. మేము ఫాస్ట్ ఉన్నటువంటి దినాల్లో, 3 దినాల్లో 1 నిమిషం కూడా విలువైనదే అని భావించాం. కాబట్టి 1 నిమిషాన్ని కూడా వృధా చేయకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రార్థనలో రాత్రి 7 వరకు, రాత్రి 9 నుంచి
రాత్రి 12 వరకు. ఒక్క నిమిషం అలా ఇలా ముళ్ళు తిరగకుండా ఉన్నటువంటి సందర్భం. నాకు అనిపించింది, ప్రభువా ఎంత వాల్యుబుల్ సమయం, ఎంత వాల్యుబుల్ సమయం, ఎంత మంచి సమయం దేవునితో గడపటం, దేవునితో ఉండటం. అక్కడ వచ్చాడు అంటా ఉన్నాడు, అయ్యా మీ అమ్మ మీ సహోదరులు అక్కడ నిలిచి ఉన్నారు అని అన్నా. యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడు? ఆయన మంచి పని చేస్తున్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏమంటా ఉన్నాడు? అయ్యా అమ్మ అక్క నిలిచి ఉన్నది మీకోసం, సహోదరులు అక్కడ నిలిచి ఉన్నారు మీకోసం. అలా ఉన్నారు. ప్రియులరా, ఆత్మీయులము, ఆత్మీయ జీవితం అని చెప్పినప్పుడు మన జీవితంలో ఆత్మీయతనే ఉండాలి. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పక్కవారిని ఎలా ప్రేమించాలి, నీ పొరుగువారిని ఎలా ప్రేమించాలి, నీ తోటి వారిని ఎలా ప్రేమించాలి. ఎలా నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ప్రియులరా జ్ఞాపం చేసుకో. చాలా గొప్పది ప్రేమ చాలా గొప్పది. ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ఇంటివారినా? ఇంటివారిని ప్రేమించు. బైబిల్లో చెప్పే మాట ఏంటంటే ఇంటివారిని ప్రేమించు, ఇంటివారిలాగానే నీ సహోదరులను కూడా ప్రేమించు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు, దేవుని ప్రేమించు. దేవునితో పాటుగా నీ పొరుగువారిని ప్రేమించు. వారి క్షేమాన్ని కోరుకు, అన్ని విధాలుగా వారి క్షేమాన్ని కోరుకు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా వారి క్షేమాన్ని కోరుకు. వారికి సహాయం చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేను ఒక సహోదరునికి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే నాకు తెలియదు విషయాలు. అప్పుడే ఫోన్ మాట్లాడి, అన్న నాకు యాక్సిడెంట్ జరిగింది, అంబులెన్స్లో ఉన్నాను. ఫోన్ పెట్టించింది, అర్థం కాదు. నాకు మన దగ్గరకు వచ్చిన విజయ్ కుమార్ అనే పాస్టర్ స్వార్థకి వెళ్ళి వస్తూ ఉంటే అప్పు ఎక్కి దిగి డౌన్ కావడంలో ఒకరు కనిపించారు. నన్ను ఒకరో డ్రాప్ చేయండి, ఎక్కించుకోండి అంటే ఆపాడు. వెనకనే ఒక స్కూటర్ వచ్చింది, భయంకరమైనటువంటి యాక్సిడెంట్. ఇద్దరికి తలలు పగిలిపోయాయి, ఈయనకి చెయ్యి ఇరిగిపోయింది. చూడండి ప్రార్థన చేయండి అని పెట్టాను. ఇంకో చోట చెప్పాను సహకరించండి ఎవరైనా అని. కమిటీ మీటింగ్లో కూడా పాస్టర్ దాంట్లో చెప్పాను, సహకరించండి, అలాంటి వారికి సహకరించండి, మన వారికి సహకరించండి. మనదిగా భావించుకోవాలి. స్వార్థ ప్రకటించటం, దేవుని రాజ్యంలో వారిని చేర్చటం మనదిగా భావించుకోవాలి. ఎవరైనా అనారోగ్యముగా కష్టములో ఉన్నప్పుడు అది మనదిగా భావించుకోవాలి. అలా మన పరిచయం, అది క్రైస్తవ జీవితం. ఒకవేళ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు ఆ విషయాలు తెలుసుకుని వారికి సహాయం చేయటం మంచిది. మనం ఒకటే చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. అక్కడ చర్చిలో అందరికీ తెలియపరచాలి, చర్చిలోనే కాదు అందరికీ తెలియపరచాలి, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. తర్వాత మనకు తగిన సహాయాన్ని మనం చేయటం అన్నది అద్భుతమైనది. ఈ వాక్య భాగంలో ప్రభువారు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. ఆ శిష్యుల వైపు చూచి, అంటే 12 మంది అని కాదు, 12 మందితో పాటుగా ఎవరైతే ఉన్నారో వారి వైపు చూచి, వారి వైపు చేతులు చాపి, వీరే నా తల్లి, వీరే నా
సహోదరులు అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే నా సహోదరులు, వారే నా తల్లి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మీయ కుటుంబం. పిల్లలు గమనించండి, ఆత్మీయ కుటుంబం ఏమిటి? ఆత్మీయ కుటుంబం ఎవరు? ఆత్మీయ కుటుంబం ఏమిటి? ఆత్మీయ కుటుంబం ఎవరు? అంటే దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారి గురించి మాట్లాడుతూ ఆత్మీయ కుటుంబం. మా గ్రామంలో మా బంధువులు ఉన్నారు, రాజరత్నం అని రైల్వే డ్రైవర్, 5 మంది కొడుకులు, చాలా గొప్పవారు, మంచి పర్సనాలిటీ కలిగినటువంటి వారు కొడుకులందరూ. ఆయన రైల్వే డ్రైవర్. పెద్ద కుమారుడికి దుర్బుద్ధి కలిగింది. ఏంటంటే, వాళ్ళు ఎక్కడికైనా వివాహాలకు అలా వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో బంగారు సొమ్ము ఇలా ఉంటే తీసుకుని పారిపోయేవాడు. ఆ తర్వాత వచ్చేవాడు. ఆ తర్వాత కొన్ని సమయాలు జరిగిన తర్వాత వాళ్ళ నాన్నగారు, వీడు నా కొడుకు కాదు అని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చేసి ఇంకా అప్పటి నుంచి సంబంధం లేదు. పుట్టాడు, కొడుకుగా పుట్టాడు, జ్యేష్ఠ కుమారుడు, ఇంట్లో కావలసినవి ఉన్నాయి. కానీ అతని తత్వం చూడండి, కొడుకే కానీ అతని తత్వం చూడండి, దొంగ. అందుకే నా కుమారుడు వాడికి కాదు, ఏమైనా మీరు చేయండి అని అప్పచెప్పేశాడు. ఇంకా జీవితాంతం వారికి సంబంధం లేదు. ఊరికే మన కుటుంబంలో జన్మించాము, ఉన్నాము, నా భార్య, నా భర్త, నా పిల్లలు అని మనం అనుకుంటున్నాం. మన బాధ్యతలు ఏమున్నాయో నెరవేరుస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే అందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని వాక్యాన్ని ఎరగాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నేను నా కుటుంబం. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి, అందరికీ తెలిసిన కుటుంబాలు. నోవహు కుటుంబం. ప్రియులారా, యెహోషువ కుటుంబం, మరియా మార్త కుటుంబం. ఆ కుటుంబాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలు దేవుణ్ణి ఎరిగి ఆత్మీయ కుటుంబాలుగా ఉన్నట్టు. గతంలో నేను చెప్పాను ఆకుల ప్రిస్కిల గురించి. వారిది బెస్ట్ ఫ్యామిలీ. వారితో పాటుగా పౌలు గారు, వారితో పాటుగా అపోల్లో గారు. పౌలేం బంధువులు కాదు, అపోల్లేం బంధువులు కాదు. దూరముగా ఉన్నప్పటికీ ఆత్మీయ బంధుత్వం అన్నది చాలా గొప్పది, కులమతాలు కాదు. అలా కాకుండా ఆత్మీయ కుటుంబం అన్నది చాలా గొప్పది, ఆత్మీయ కుటుంబం అన్నది చాలా గొప్పది. కాబట్టి అలా ఆత్మీయ కుటుంబాలుగా వారు ఉండటం అన్నది అద్భుతమైనటువంటి సత్యం. ప్రియులరా, జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యం. కనుకనే ఎవరు వారు అని అన్నారు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, వారెవరు జ్ఞాపం చేసుకున్నాం. అంటే అంతగా దేవుని మీద అంటే బాధ్యత కలిగి దేవుని సహవాసములో వారు ఉండటం అన్నది అద్భుతమైనటువంటి విషయం. అందుకే మనం ప్రశ్నించుకోవాలి, ఈ పని మనం చేస్తూ ఉన్నామా? దేవుని పట్ల ఈ పని చేస్తూ ఉన్నామా? వ్యక్తిగతంగా ఈ పని చేస్తూ ఉన్నామా? అలా నడుచుకుంటున్నామా? తోటి సహోదరులను ప్రేమిస్తున్నామా అన్న విషయం. ఈ మాటకు వచ్చినప్పుడు మన జీవితంలో ఒక ప్రశ్న రావాలి. ఏంటి? యేసుప్రభు వారు ఆయన ధర్మశాస్త్రమును ధిక్కరిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న. ధర్మశాస్త్రమును ధిక్కరిస్తున్నాడు అనే ప్రశ్నే వస్తుంది. ఎందుకంటే
బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. నిర్గమకాండం 20:12 నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే భూమి మీద దీర్ఘాయుష్మంతులు మనం కావాలి అంటే, దీవెనకరంగా ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నెంబర్ 1 మంచిది. యేసుప్రభువు వారు సన్మానించలేదా? సన్మానించాడు. యేసుప్రభువు వారికి బాధ్యత లేదా? బాధ్యత ఉన్నది. బాధ్యత ఉన్నదే కనుకనే యేసుప్రభువు వారు శిలువ మరణములో కూడా తన సహోదరులు ఉన్నప్పటికీ యోహాను పిలిచి తన తండ్రిని చూసుకుంటూ ఉన్నాడు. తన బాధ్యతను యోహానుకు అప్పచెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆత్మీయ కుటుంబం, శారీరకంగా కూడా భౌతికంగా తల్లి. ప్రియులారా, భౌతికంగా తల్లిదండ్రులుగా మనం ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వారిని మనం చూడాలి. ఈ రోజున 99% తల్లిదండ్రులను చూచేవారు లేరు. 99% ఆస్తుల కొరకు తగాదాలు పడే సహోదరులు ఉన్నారు. ఆస్తుల కొరకు తన్నుకునే సహోదరులు ఉన్నారు. నేటి ప్రపంచం 99% కొడుకులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులే, గెజిటెడ్ ఆఫీసర్సే, పెద్దవారే, కానీ చూసేవారు లేరు. తల్లిదండ్రులను అనాథలుగా ఉంచేటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసుప్రభువు అలా చేయలేదు. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని గమనించినప్పుడు లేవియకాండం 20:9 తల్లిని తండ్రిని దూషిస్తే వారికి మరణశిక్ష అన్న వాక్య భాగం కూడా వ్రాయబడి ఉన్నది. చదవండి. లేవియకాండం 20:9 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను. ఇలాంటి పనిష్మెంట్ నేను ఉండినట్లయితే ఎలా ఉండేదో పరిస్థితి. ఇలాంటి పనిష్మెంట్ భూమి మీద ఉండినట్లయితే ఎలా ఉండేదో పరిస్థితి గమనించు. ఎలా ఉండేదో పరిస్థితి, ఎలా ఉండేదో. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనా తన తల్లిని కానీ తన తండ్రిని కానీ దూషించినట్లయితే అతనికి మరణశిక్ష, భయంకరమైన మరణశిక్ష. అరబ్ కంట్రీస్లో ఈ శిక్షా క్రమాలు అక్కడ ఉన్నాయి. ప్రియులా, జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యాన్ని అని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రం సెలవిస్తూ. అయితే ఒక విషయం గమనించండి. దేవుని కంటే, దేవుని పని కంటే భర్త కాదు, భార్య కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, ఎవరు కాదు. కానీ లోకం ఉంటుంది. ఏమంటుంది లోకం అని అంటే? తల్లి, తండ్రి, గురువు, దైవం అని లోకం అంటుంది. అంటే లోకము దైవాన్ని ఎక్కడ తీసుకుని పెట్టారంటే చివర్లో పెట్టారు. దైవాన్ని లోకం చివర్లో పెట్టారు. దైవాన్ని లోకం చివర్లో పెట్టి. కానీ గమనించండి, అయితే దేవుని వాక్యం అలా చెప్పలే. దేవుని వాక్యం అలా చెప్పలే. దేవుని వాక్యము దేవుని ప్రేమించడం. తండ్రి అయినా తల్లి అయినా పిల్లలైనా వారు దేవుని తర్వాత వారే. గుర్తుపెట్టుకోండి, దేవుని తర్వాత వారే వారు. ఎప్పుడు దేవుణ్ణి మనం కింద పెట్టి భూలోకంలో ఉన్న తల్లిదండ్రుల్ని మన కుటుంబాలను పైన పెట్టొద్దు. లోక సామెత అది, కానీ బైబిల్ సామెత కాదు. లోక సామెత అది, బైబిల్ సామెత కాదు. కాబట్టి కుటుంబ జీవితంలో ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నానా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నానా? దేవుని వాక్యానుసారంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నానా? దేవుని వాక్యమును నాలో ఉన్నదా? దేవుని వాక్యం, ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నానా? ప్రియులారా, జ్ఞాపం చేసుకో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? దేవుని చిత్తమును నెరవేర్చిన వాడే నా సహోదరుడు, నా సహోదరి. ప్రియులరా, ఇక్కడ విడవబడేవారు విడవబడతారు. దేవుని రాజ్యంలో రక్షించబడిన వారు అక్కడ ఉంటారు. అదంతా ఒక పెద్ద కుటుంబం. దేవుని కుటుంబం పెద్ద కుటుంబం, పరలోకంలో ఉన్న కుటుంబం గొప్ప కుటుంబం, పెద్ద కుటుంబం. జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుని సేవ కొరకు ఇంకా ఒకరి పర్మిషన్ అన్నది అక్కర్లేదు. దేవుని నమ్ముకోవాలి అన్నా, దేవుని సేవ చేయాలి అన్నా ఒకరి పర్మిషన్ అక్కర్లేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, దేవుడు పిలవాలి, దేవుని మాట వినాలి. నాకైతే ఎంత ఆటంకమో పరిచర్యకు. మా నాన్న శిష్యరా ప్రార్థన చేసుకుని ఒప్పుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితి. అయినా కూడా దేవుని చిత్తం ఏమున్నది, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం నెరవేరిస్తే పరలోకం అనుకున్నది, పరలోకంలో దీవెనలు ఉన్నాయి, నిత్యత్వం ఉన్నది. మన కుటుంబంలో ఎవరైనా ప్రభువుని ఎరక్కపోతే భార్యాభర్తల విషయంలో, పిల్లల విషయంలో వారి కోసం ప్రార్థన చేయాలి. మనకు వారు ఆత్మీయ భర్త కాదు, ఆత్మీయ భార్య కాదు, ఆత్మీయ పిల్లలు కాదు. ఆత్మీయ కుటుంబముగా ఉండాలి. ఆత్మీయ కుటుంబముగా ఉండాలంటే ప్రభు రక్తము చేత కడగబడి ప్రభు సహవాసములో ఉండాలి. ప్రభు రక్తము చేత కడగబడి ప్రభు సహవాసములో ఉండాలి. ఒక ఆయన వ్యవసాయం చేసేవాడు. 12 అరకలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసి మనకు అర్థం కాదు ఆ విషయము. 12 అరకలు అంటే 24 ఎద్దులు, ఒక అరకుకు 2 ఎద్దులు. అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, కాడి దున్నుతూ ఉన్నాడు. చివర్లో ఆయన ఆ చివరి అరక ఆయన తోలుతూ ఉన్నాడు. దుప్పటి పడింది. ఎవరి దుప్పటి? ఏలియా దుప్పటి. ఎవరి మీద? ఎలీషా మీద. అక్కడ ఉన్నటువంటి సందర్భానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంటే తల్లిదండ్రులు దూరంగా ఉంచాలి అని చెప్పలేదు. ఒకవేళ వారు అడ్డు వస్తే వారిని పక్కన పెట్టేసారు. తల్లి కానీ, తండ్రి కానీ, మరొకరి కానీ ఎవరైనా అడ్డు వస్తే వారిని పక్కన పెట్టేసారు. కాబట్టి దుప్పటి మీద పడింది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20-21 వచనాల్లో ఆ భాగాల్లో మనం చూసినప్పుడు, నన్ను వెంబడించమన్నాడు. ఒక మాట అడిగాడు ఏలియా ప్రవక్తను, ఎలీషా గారు, అయ్యా నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని నేను వస్తాను. చదవండి ఆ వాక్య భాగము. 19వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాలు. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నగలతో చేత వంట చేసి జనులకు వడ్డించి వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి, దేవునికి స్తోత్రం, ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే పరిచర్య. మోషేకు యెహోషువ ఎలా పరిచర్య చేశాడో, ఏలియా పిలిచాడు, రండి నన్ను వెంబడించు అన్నాడు. అయ్యా మా తల్లిదండ్రులకు చెప్పేస్తాను. మంచి మాటే, కాదనలేదు, అది మంచి మాటే. అక్కడ వెళ్ళి వారికి ముద్దు పెట్టి తిరిగి ఆయన వచ్చి తనకు ఆస్తి అయితే ఏమున్నదో అక్కడ పెద్ద విందు చేశాడు. నగలు అంటే చక్కవి ఉంటాయి కదా, వాటితో వంట చేసి
అందరికి భోజనం పెట్టి ఫంక్షన్ పెట్టాడు. ఎవరండి? ఎలీషా ప్రవక్త. ఎందుకని? సేవకు పిలువబడ్డాడు కనుక. అమ్మానాన్న దగ్గరికి వెళ్ళాడు, అక్కడ వారికి ముద్దు పెట్టాడు, వారికి తెలియపరిచాడు. వెళతానంటే ఏలే ప్రవక్త వెళ్ళొద్దనిలే, వెళ్ళు అన్నాడు. వెళ్ళొద్దనిలే, వెళ్ళు అన్నాడు. అక్కడ వారికి పెద్ద విందు చేసి తర్వాత ప్రభువును వెంబడించినటువంటి విషయాల గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎంత గొప్ప విషయం. అందుకే అలాంటి సమర్పణ ఉన్నది కాబట్టి ఏలియా చేసిన దానికంటే 2 రెట్లుగా ఎక్కువగా దేవుడు కార్యాలను ఎవరి ద్వారా చేయించాడండి? ఎలీషా ప్రవక్త ద్వారా చేయించాడు. దేవునికి స్తోత్రం. గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన అది. గమనించండి, చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఏలియా కంటే ఎలీషా ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు చాలా అద్భుతం. అలా వెంబడించాడు. నా ఎద్దులు ఎట్లా పోయినాయి, నా భూమి ఎట్లా పోయింది, 12 అరకల ఎద్దులు అని అంటే అతను ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో తెలియదు. అంటే ఆయన దగ్గర పని మనుషులు ఉన్నారు, తను చివరి అరక తోలుతా ఉన్నాడు, పని మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ చూడండి, అదంతా వదిలేసి ప్రభువుని వెంబడించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఎంత గొప్ప దీవెనో. ఏలియా స్థానాన్ని ఎలీషా ప్రవక్త పొందుకున్నాడు. కారణం ఏమిటి అనగా ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఆత్మీయంగా నడుచుకున్నాడు, ప్రభు కొరకు జీవించాడు, సేవ చేశాడు. అద్భుతమైన పరిచర్య ఎలీషా ప్రవక్త చేశాడు. జ్ఞాపకం చేసుకో. సమర్పణ జీవితం, సేవ కొరకు గమనించండి. సేవ కొరకు అలాంటి సమర్పణ జీవితం. పేతురు ఒకసారి ప్రశ్న అడిగాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10వ వచనం నుంచి, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగిరి. అందుకు యేసు ఇట్లా, నిన్ను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన విషయం చూడండి. అన్నీ ఉన్నాయండి. పరలోకములో ఏమి ఆయన ఇవ్వబోతున్నాడో అవన్నీ ఉన్నాయి. పరలోకములో తన బిడ్డలకు ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇవ్వబోతున్నాడో అవన్నీ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకో. పరలోకములో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో అవన్నీ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంది. ఏం దొరుకుతాయి? ఇహమందు నిత్య జీవము దొరుకుతుంది. పేతురుతో యేసుప్రభువు వారు చెబుతున్నటువంటి మాట, నిత్య జీవము దొరుకుతుంది. 100 రెట్లుగా ప్రతిఫలాన్ని పొందుతారు. అందుకే దేవుని కొరకు జీవించాలి. అందుకే మన డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. అందుకే మన సిరి సంపదలు కనుకనే కొత్త నిబంధన గ్రంథంలో చిరాస్తులను అమ్మి పరలోకములో ధనాన్ని వారు సమకూర్చుకున్నారు. చిరాస్తులను అమ్మి పరలోక రాజ్యంలో వారి ధనాన్ని సమకూర్చుకున్నారు. ప్రియులారా, పైనున్న వాటి మీద మనం శ్రద్ధ చూపించటం, పైనున్న వాటిని మనం వెతకటం, పైనున్న వాటి కొరకు మనం జీవించటం. జ్ఞాపకం చేసుకో. ఇది దేవుని యొక్క వాక్యం. ఏమి దొరుకుతాయి? లోకాస్వార్తలు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. మనం చెప్పాను,
ప్రార్థన చేసుకుంటున్నావు అంటే ప్రార్థన చేసుకుంటున్నావు. ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన అంటే 5 నిమిషాలు. ఎంత సిగ్గుసేటు. 24 గంటల సమయాన్ని దేవుడు నీకు ఇస్తే 24 గంటల సమయంలో 5 నిమిషాలు దేవునికి ఇస్తావా? రోజుకి 5 నిమిషాలు దేవునికి ఇస్తావా? 24 గంటల సమయం దేవుంది కదా. ప్రియులరా, జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. లోకమంతా ప్రపంచమంతా జీవన వ్యాపారంలో చిక్కుకొని పోయింది. ఇప్పుడు వాల్యుబుల్ టైం దేనికోసము? డబ్బులు సంపాదించడం కోసం. వాల్యుబుల్ టైం. ఎప్పుడు కంప్యూటర్ దగ్గరే ఉంటారు, 24 దగ్గర ల్యాప్టాప్ దగ్గర ఉంటారు. పని చేస్తే డబ్బులు వస్తాయి. ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది? ప్రార్థన చేసుకుంటే ఏమొస్తే డబ్బులు రావు కదా. బైబిల్ చదివితే ఏమొస్తుంది? డబ్బులు రావు కదా. ఈ పిచ్చి వాళ్ళకి ఇప్పుడేం అర్థం కాదు, ఆ తర్వాత అర్థమవుతుంది. బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా, మంచిగా జీవించడం ద్వారా, నలుగురికి సహాయం చేయడం ద్వారా మనం ఏ మేలు పొందుతున్నామో ఆ మేలు తర్వాత అర్థమవుతుంది. అలా లేకపోతే నీ క్రెడిట్ అంతా పరలోకంలో శూన్యమే. ఎందుకోసం బతుకుతున్నావు? కంకర్రాళ్ళు పడి 3 ఆడపిల్లలు చనిపోయారు కదా. చెప్పి చనిపోయారా వాళ్ళ అమ్మ నాన్నకు? వాళ్ళ ఆశలు ఎన్నో ఉంటాయి. అంటే భూమి అలాంటిదే చెప్పేది. నేడున్నవాడు రేపు లేడు, ఇప్పుడున్నవాడు రేపు ఉండటం లేదు. రేపేమి సంభవించినా నీకు తెలియదు. నీటి బుడగలాంటి వాడివి, ఆవిరి లాంటి వాడివి ఉన్నప్పుడు నాకు మించిన వాడు లేడు అన్న విధంగా లోకమంతా నాదే, లోకాన్ని సంపాదించాలి, కూడబెట్టుకోవాలి అని ఈ రీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. జ్ఞాపం చేసుకో ప్రియులారా. అందుకే ప్రభు అన్నాడు, లూకా సువార్త 9వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని. 23వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చేయాలంట? ఉపేక్షించుకోవడం. ప్రియులారా, ఉపేక్షించుకోవడం. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవాలి. ఎట్లా ఉంటుంది సిలువ? భారంగా ఉంటుంది. సంపాదించుకునే వాళ్ళకి మనకెందుకు సిలువ? మన కొరకు మనం జీవించే వారికి మనకెందుకు సిలువ? మన కోసం మనం బ్రతుకుతూ ఉంటే మనకెందుకు సువార్త? మన కోసం మనం బ్రతుకుతూ ఉంటే మనం ఎందుకు సాయం చేస్తాం? ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని. అందుకే అయ్యా, మీ అమ్మ మీ సహోదరులు అక్కడ ఉన్నారు కాబట్టి వారు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళయ్యా అంటే అమ్మ అక్కడ ఉంది, సహోదరులు అక్కడ ఉన్నారు, వారు కూడా వింటూ ఉన్నారు. వారు ఎంత బాధపడి ఉంటారని యేసుప్రభువు అనుకోలే. అది కాదు ముఖ్యం. అది ముఖ్యం కాదు. అక్కడ ముఖ్యం ఏమిటి అనగా, అక్కడ ఒక మంచి కార్యం జరుగుతూ ఉన్నది. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. జన సమూహానికి సువార్త అయినా ప్రకటిస్తూ ఉన్నాడు. అది మంచి కార్యం. ఆ విషయంలో ఒక మంచి కార్యము లేకపోతే దేవుని సువార్త, ఈ మంచి విషయాల్లో ఎవరు అడ్డు వచ్చినా దాన్ని మనము లెక్క చేయకూడదు. సహోదరుడు భక్సింగన్న గారి విషయంలో
అదే జరిగింది. బాల్య వివాహం అంటాం కదా, చిన్న వయసులో వివాహం జరిగింది ఆయనకి. ఆ తర్వాత మరో దేశానికి వెళ్ళిపోయాడు, అక్కడ రక్షించబడ్డాడు. ఆ తర్వాత భార్య లేదు, అమ్మ నాన్న లేరు, సహోదరులు లేరు, ఎవరు లేరు. బాంబే వచ్చాడు. ఆ బాంబేలో రైల్వే స్టేషన్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. రైల్వే స్టేషన్లో వాక్యాన్ని ప్రకటించి ఎంత అవమానమో ఇంటి వారికి. పంజాబ్ సిక్ వాళ్ళు కదా, చూడండి. ఆ సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళాను, దాదాపు 99 అనుకుంటా, హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా. అక్కడ చెబుతున్నారు వారి కుటుంబస్తులు కూడా, సహోదరులు కూడా ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభులోకి వచ్చారు. వాళ్ళ సాక్ష్యం ఇచ్చారు. అంటే మేము ఇంతమంది అన్నదమ్ములము, కానీ ఇంతమంది కుటుంబాలను, ఇన్ని కుటుంబాలను, ఇంతమంది దేశాన్ని, ప్రపంచాన్ని సంపాదించుకున్నాడే బక్షింగన్న గారు. ఎన్ని కుటుంబాలను సంపాదించాడు. తన చదువును, తన ఆస్తిని, తన కులాన్ని పోగొట్టుకోవచ్చు, కానీ ఎన్ని ఆత్మలను రక్షించాడో, ఎన్ని సంఘాలు స్థాపించాడో ప్రియులారా జ్ఞాపం చేసుకుందాం. శిలువను ఎత్తుకోవడం, శిలువలో ఏమున్నది? శక్తి ఉన్నది. శిలువలో ఏమున్నది? మహిమ ఉన్నది. శిలువలో ఏమున్నది? సువార్త ఉన్నది. అంటే శిలువలో ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా, శిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు. అసలు శిలువకు వాల్యూయే లేదు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిలువకు విలువ వచ్చింది. గత కాలంలో ఏం చేసేవారండి? రోమా ప్రభుత్వం వారు ఎవరైనా తప్పు చేస్తే వారికి ఇలా శిలువ వేసేవారు. రోమన్ చక్రవర్తుల యొక్క ఆ క్రమం అలా వేసేవారు. జ్ఞాపం చేస్తున్నాను ప్రియులారా, ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాను. ఈ వాక్యాలను మనం గమనించినప్పుడు, ఈ వాక్యాలను మనం చూసినప్పుడు, ఒక ఆత్మీయ కుటుంబం మనకు కావాలి. ఆత్మీయ కుటుంబాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రభు రాజ్యంలో చేరాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, బైబిల్లో ఎంతమంది లాజర్లు ఉన్నారు? ఏం చెప్తాం మనం? 2 అండి. 2 లాజర్లు. ఒక ఆయనేమో మరియా మార్తా సహోదరుడు, ఇంకొక లాజరు ఉన్నాడు. ఆ లాజర్ని ఏమంటాం? బీద లాజరు అంటాం. ధనవంతుని ఇంటి దగ్గర ఉండి అక్కడ ఏమైనా కింద పడితే అవి ఏరుకొని తినడానికి అని ఉన్నాడు. బీద లాజరు అంట. జ్ఞాపకం చేసుకో. ఎక్కడికి వెళ్ళిపోయాడు చనిపోయిన తర్వాత ఈ బీద లాజరు? అబ్రహాము. అబ్రహాంకి ఏమన్నా బంధువా? కాదే. అబ్రహాము తండ్రి అయిపోయాడు. అబ్రహాం విశ్వాసాలకు తండ్రి కదా. షారా 17వ అధ్యాయంలో ఆదాము వృక్షానికి వెళ్ళిపోవాలా, ఆదాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆదాము ఎక్కడున్నాడు? ఆదాం పరలోకం ఉన్నది లేనిది మనకు అనవసరం, ఉన్నదని అనుకుంటున్నాం కొన్ని విషయాలను బట్టి. కానీ పరలోకంలో ఎవరికి స్థానం ఉన్నదండి? అబ్రహాముకి. ఆత్మీయ తండ్రి అబ్రహాము, ఆత్మీయ తల్లి షారా. అవాదములు కాదు, అవాదములు భౌతికంగా. కనుక చుట్టరికం ఎలా ఏర్పడినదో చూడండి. ఈ లాజరు అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనమంతా కూడా ఒక దినాన మరణించాల్సిందే కదా. ఏ వయసులో ఉన్నా ఎవరమైనా మరణించాల్సిందే. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని కుటుంబం. దేవుని కుటుంబం ఉన్నది కనుక పరలోకంలో దేవుని కుటుంబం ఉన్నది అని జ్ఞాపం చేసుకుని భూమి మీద ఉన్న మనము మర్చిపోవద్దు. స్వార్థాన్ని విడనాడాలి. బంధుత్వాలు అనేటువంటి వారిని ఎంతవరకు అంతవరకే ఉండాలి. కానీ ఆత్మీయ కుటుంబాలుగా, దేవుని కుటుంబముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దైవ చిత్తమును, దేవుని చిత్తమును నెరవేర్చిన వారే నా తల్లి, నా సహోదరులు
నా సహోదరీలు అని అన్నాడు. జ్ఞాపం చేసుకో. కాబట్టి యేసుప్రభువారు పరలోకములో ఉన్న దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారముగా మనిషిని పోలిక కాబట్టి దానిస్తున్న స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకనండి? ప్రేమించాడు లోకాన్ని. మంచివారమనే చెడ్డవారం, చెడ్డవారి కొరకు ఆయన ప్రేమ చూపించి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. జ్ఞాపం చేసుకుందాం. మనము కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అని యోహాను తెలియబోతాడు. 1 యోహానులో యేసుప్రభువు వారి సహోదరుడైనటువంటి యోహాను. జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి ఏలియా ఏం చేశాడు చూచాము కదా. మన అమ్మానాన్నను ప్రేమించాలి, గౌరవించాలి, మన సహోదరులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, అందరిని చూసుకోవాలి భౌతికంగా. అంటే దానికంటే ప్రాధాన్యమైనది, ముఖ్యమైనది ఏమిటనగా ఆత్మీయంగా నడిపించటం, ఆత్మీయ జీవితంలోని పాపము నుంచి వారిని లోకములోనికి లాగటం. ఎక్కడి నుంచి అండి? పాపము నుంచి అగ్నిలో నుంచి ప్రభు యొక్క మార్గములోకి వారిని మనము నడపటం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడేటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. దేవుడైన మీరు మనుషుడిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టారు, మా కొరకు చేయవలసిన పనులన్నీ చేసేసారు. జ్ఞాపం చేసుకున్నాం. ప్రభువా, నీ బిడ్డలమైన మేము రక్షించబడి నీ కొరకు ఆత్మీయముగా జీవించటకునైనా, రక్షించబడిన మేమునైనా ఆత్మీయ మనసును కలిగి, ఆత్మీయ నేత్రాలు కలిగినైనా, ఆత్మీయ నేత్రాలతో మేము లోకాన్ని చూసి ప్రభువా వారిని ప్రేమించి వారికి సహకరించి స్వార్థపరముగా, ఆర్థికపరముగా, ఆత్మీయపరముగా అన్ని విధాలుగా సహకరించటకునైనా మమ్మల్ని బలపరచమని, వాక్యమైన ప్రతి బిడ్డ ఆ విధంగా చేసేలాగానే మీరు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.